ఇక ఆ టైంలో ఎంత ఖర్చు అయ్యేది అంటే ఊరికి నేనండి అప్పుడు ఏ ప్రజలు ఖర్చు? ఇప్పుడున్న అంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడినందుకు కంటెస్ట్ చేశారు కదా. నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు ఎలక్షన్‌లో. 1 రూపీ. అంటే 3 సార్లు నిలబడ్డారు. 3 సార్లు గెలిచాను. నిలబడ్డాడు కాదు. అవును 3 సార్లు గెలిచారు. అవునండి. ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నేను ₹1 కూడా ఓటు కోసం ఖర్చు పెట్టలేదు. భోజనాలు నా కోసం వచ్చిన వాళ్ళను గౌరవంగా చూసుకోవటం, 3 రకాల నాన్ వెజ్లు, కథ, వ్యవహారం, 500, 1000 ఎంతమంది వస్తే అంతమంది. నేను ఎటు పోయినా 500-600 మందికి భోజనం రెడీ అయి ఉండేది. నా డబ్బులు జనం మీద వసూలు చేసినవి కాదు. అవును మీ సొంత డబ్బులతో హ్యాపీగా భోంచేయాలా, నాతో పాటు ఉండాలా, నేను చేసినది చూడాలా, వెళ్ళిపోవాలా. అది నా ఇష్టం, నా ఇష్టపూర్తిగా చేసింది. మంది డబ్బులతో చేసింది కాదు, కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు అడుక్కొని చేసింది కాదు. అప్పుడు ఏమైనా విశేషాలు అంటే మీ అనుభవాలు అంటే యాజ్ ఏ మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఏమైనా మీ అనుభవాలు చెప్పండి సార్. ఇప్పుడున్న జనరేషన్ తెలుసుకుంటారు ఏమన్నా. అక్కర్లేదు, ఎవరు అభిప్రాయాలు వాళ్ళవి. అలా ఒక మనిషిని బట్టి చూసి ఎక్స్పీరియన్సెస్ నా ఎక్స్పీరియన్స్ నాయి సార్. ప్రజలకి నేను చేసినట్టుగా నువ్వు చేయరని నేనొకటి చెప్పడానికి వాళ్ళకి. ఆ రోజు ఏం జరిగిందని ఏదో లక్ష ఉన్నాయి, మీకు లక్ష చెప్పే టైము అంటే నాకు లేదు, మీకుందో లేదో తెలియదు. ఒకటి రెండు ఏదన్నా ఇప్పుడు చెప్పినా నేను ఎటు పోయినా అటు. ఈ రోజు కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడంటే ఒక దగ్గర ఒక ప్లేస్ లో లంచ్ ఉండేది, 200, 500, 1000 అక్కడ టెంట్లు గింట్లు వేసి పండగ వాతావరణం ఉండేది బాబు మోహన్ వస్తే. అది బాబు మోహన్ స్టైల్ ఆఫ్ లివింగ్. అంతేగాని నేను చేసినట్టుగా అందరూ చేయమని నేను చెప్పడానికి వాడి ఇష్టం. అది 3 సార్లు ఎమ్మెల్యేగా చీఫ్ మినిస్టర్ ఎవరున్నారు సార్ అప్పుడు? చంద్రబాబు నాయుడు గారు అండి ఉన్నారండి. చంద్రబాబు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఉంటారు. పరిపాలన విషయాలు ఏమన్నా చెప్తారు మన అంతకంటే బ్రహ్మాండం కనుకనే అంత మెజార్టీతో గెలిచిండాడు. దానికి ఎప్పుడే ఉందండి దానికి. మీరు ఇంత చిన్న ఎల్కేజీ బాయ్ లాగా అడిగితే ఎట్లా? అంటే ఆయన అడ్మినిస్ట్రేటర్ గనకనే, ఆయన పరిపాలన అమోఘం గనకనే అక్కడ అంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించారు. సీఎంగా అక్కడ కూడా పనిచేసిండు కదా. అవునండి, ఇక్కడ కూడా పనిచేసిండు కదా. అదే నిదర్శనం. బాబుమోహన్ చెప్పేది ఏముంది, మీరు అడిగేది ఏముంది. అయితే మీకును కోట శ్రీనివాసరావు చాలా సినిమాలు చూసాను సార్. వాళ్ళ అనుభవాలు అంటే మాకు బాగా అనుభవం అంటే ఈ మావగారి సినిమా ఒకటి చాలా ఉందనుకోండి, అదొకటి ఎందుకు ఏమిటి అలా. ఆ డైలాగ్లను మీరు సొంతంగా చెప్పేవారా లేకపోతే మీ క్రియేషనా డైరెక్టర్గా చెప్పినట్టు చేశారంట? రైటర్ రాసేది ఉండేది, మేము బాగా ఇంప్రూవైజ్ చేసుకొని చెప్పేవాళ్ళం, మా ఓన్ చేసుకొని చెప్పేవాళ్ళం. లేదా డైలాగ్ని కొంచెం ఇట్లయితే బాగుంటుంది, అట్లయితే బాగుంటుంది చెప్పేవాళ్ళం. డైరెక్టరు చెప్పేది మాకు, డైరెక్టర్ చెప్పింది చేసేది. దీనికి ఇట్లా చేస్తే చూడండి ఇది ఎట్లా ఉంటుందో అని కూడా చేసేది. రెండిట్లో ఏదైనా కూడా పెట్టుకోండి మీ ఇష్టం అనేది. కానీ తీరా సినిమాలో చూస్తే మేము చేసిందే ఉండేది. అట్లా ఎన్ని అప్పుడు ఏంటంటే క్యారవాన్స్ అది సంస్కృతి లేదు. ఇప్పుడు ఏంటంటే క్యారవాన్ సంస్కృతి ఇచ్చింది. మీరు నాకు తెలిసినంత వరకు ఏదైనా పల్లెటూరు వెళ్తే అక్కడే అడ్జస్ట్ అయిపోయారు. ఇప్పుడు క్యారవాన్ సంస్కృతి చెట్ల కింద కూర్చునేది, చెట్ల కింద కూర్చునేవారు. అవునండి, అది అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మేము దేనికి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి వర్క్ చేసేది. మాకు పెర్ఫార్మెన్సే ముఖ్యం. అవునండి, పెర్ఫార్మెన్స్ అండి. ఇప్పుడు ఎవరికైనా షోకులు ముఖ్యం. అంటే డబ్బులు సంపాదించాలి, ఏదో ఆస్తులు ఎవడైనా కూలీ చేసుకుంటేవాడు కూడా సంపాదించాలనే ఉంటుంది. చెనేపల్లి అని అమ్మేటోడు కూడా కోట్లు సంపాలి, నేను కూడా కారు కొనుక్కుంటే బాగానే ఉంటుంది. అంటే నాకు తెలిసింది మేము అనుకుంటున్నాం అంటే ఆ టైంలో మీరు ఆ యాక్టింగ్ మీద దృష్టి పెట్టారు కానీ డబ్బులు సంపాదించాలన్న ఆలోచన దేని మీద, తిండి మీదనే పెట్టలేదు దృష్టి. తినేది లేకపోతే లేదు. వర్క్ 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 పనిచేసేవాడు. రోజుకి ఒక 2-3 5-6 సినిమాలు, 5 లేక 6 ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్. ఇప్పుడు ఏంటంటే ఒక 3 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అవుతాయండి. అప్పుడు రోజుకి 2-3 సినిమాలు రిలీజ్ అయిపోయి అప్పటికి చాలా తేడా ఉందండి. అంటే అప్పుడు మీ అప్పటికిప్పటికి చిత్ర నిర్మాణంలో అంటే తేడాలు. నేను నిర్మాతను కాదండి, నేను అంటే మీరు నటులుగా గ్రహించిన విషయాలు. నటుడుగా చెప్తున్నా కదా, నేను చేసేది మేము. ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు, ఏం తీస్తుందో మాకు తెలియదు. మేము పోయి చూసి మేము అంత అవసరం లేదు కదా. ఇప్పుడు కల్కి సినిమా కానీ ప్రభాస్ గారిది కల్కి సినిమా వచ్చిందండి. అలాగే పుష్ప 2 ఒకటి వచ్చింది సార్. అవి పుష్ప 2 రాబోతుంది. పుష్ప కూడా సినిమా
సూపర్ హిట్ అండి, మీరు చూసే ఉంటారు అవి. చూడలేదండి. చూడలేదండి. మేము థియేటర్లకు వెళ్ళి సినిమాలు చూడక ఎన్ని సంవత్సరాలు అయిందో. మమ్మల్ని చూడనీయరండి. ప్రేక్షకులను చెడగొట్టకూడదు కనుక మేము పోము. అంతే తప్ప మాకేం ప్రిస్టేజీలు లేవు. మేము కింద నేల టికెట్లు కూడా కూర్చొని చూస్తాం. కానీ మేము పోతే సినిమా చూడరు, మమ్మల్ని చూస్తుంటారు. ఇట్లా చాలా సందర్భాల్లో ఒట్టు పెట్టుకున్నాం ఇంకెప్పుడు రాకూడదు థియేటర్స్కి. ఇక వాళ్ళు సినిమా కాదు కానీ మమ్మల్ని చూస్తుంటారు. ముందు కూర్చున్న వాళ్ళు మొత్తం ఇడి తిరిగి ఉంటారు మా సైడు. సినిమా అటుంటుంది. అందుకని మేము ప్రేక్షకులను జడగొట్టొద్దు. వాడు సినిమా శ్రద్ధగా చూస్తేనే కదా భలే ఉందని పక్కోడికి చెప్తే పక్కోడు కూడా పోతాడు. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సినిమాలో మీరు ఉన్నారు సార్, కొద్దిగా ఆ అనుభవాలు ఏమన్నా చెప్పగలరా సార్? గ్యాప్ మాకు పెద్దగా కాంబినేషన్ లేదు. కాంబినేషన్ కదా, దాంట్లో మీరు ఏ పాత్ర, జరిగిన సంఘటనలు, ఎక్కడ జరిగింది షూటింగ్? సినిమా చూడండి సార్, లేకుండా మీ టీవీలో వేయండి, అందరూ చూస్తారు. అప్పుడు ఆయన గురించి విన్నారా ఏంటి అసలు? ఎలా అంటే హీరో ఏమండి పుట్టంగానే ఏం చెప్తారు సార్? ఆయన ఫస్ట్ పిక్చర్ పాపం, ఆయన అన్న చాటు తమ్ముడు, ఏం చెప్తాం ఆయన గురించి? ఏం, ఆయన మనిషే, నేను మనిషే. ఆయన యాక్టరే, నేను యాక్టరే. ఏం చెప్తాం చెప్పండి? ఏం కావాలో చెప్పండి మీకు. ఆయన ఎట్ట అన్నం తింటాడు, ఎట్ట చూస్తాడు, ఎట్ట నీళ్ళు తాగుతాడు అని చెప్పమంటారా? ఆ తర్వాత అంటే ఎక్కడ కాంబినేషన్ లేదు. కాంబినేషన్ లేదు. మేము తర్వాత సినిమా నేను చూడలేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడే మేము క్యారెక్టర్ చూసుకుంటాం, అంతేనండి. ఆ తర్వాత ఎక్కడ ఏ సినిమాలోనూ కాంబినేషన్ లేదన్నమాట. అసలు సినిమా ఇంకా ఒకటే సినిమా అంటేనే ఒకటి. అవునండి. నటించిందే ఒక సినిమా. ఆ తర్వాత ఆయన సినిమాలు పోయిన మహేష్ బాబు గారి సినిమాలు, ప్రభాస్ సినిమాలు, అవి ఏమన్నా కాంబినేషన్లు ఉన్నాయి సార్ వాళ్ళతో? ఏమన్నా నటించిన సినిమాలు? ప్రభాస్ తో, మహేష్ బాబుతో ఆయన చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చేసి, ఆయన అనుభవాలుగా ఆయన చూసిన ఆయనతో బిహేవియర్ కానీ ఒకసారి అన్న. నేనంటే బాగా ఇష్టం ఆయనకి. తక్కువ మాట్లాడతాడు, మీలాగా సంబంధం లేని మాట్లాడు, అవసరం ఉన్నదే మాట్లాడతాడు, చాలా తక్కువగా మాట్లాడతాడు. మరి కోట శ్రీనివాస గారితో మాట్లాడుతున్నారండి ఈ మధ్యన? కోట శ్రీనివాస గారు ఈ మధ్య ఆయన హెల్త్ బాగాలేదు, ఈ మధ్య మాట్లాడాల, 5-6 నెలలు అయింది. అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం. మా గురించో, మా సినిమాల గురించో టాపిక్లు వస్తాయి, మాట్లాడుకుంటాం. అది మా పర్సనల్ కదా, ప్రజలకు చెప్పేటి మాట్లాడుకోం, మా పర్సనల్ మాట్లాడుకుంటాం. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు అంటే అప్పుడు జనరేషన్, అప్పుడు ఏంటంటే ఆయనే డైరెక్టర్, ఆయనే పాటలు రాసేవారు, ఆయనే సంగీతాలు చేసేవాడండి దాసరి నారాయణ. ఆయన దగ్గర ప్రతిభ ఉంది కాబట్టి చేశాడండి. ఆయన ప్రొడ్యూసర్గా ఉన్న సినిమాలకు కూడా అంతే చేశాడు, మంది సినిమాలకు కూడా అంతే చేశాడు. అవునండి. సరుకు ఉంది కనుక చేశాడు. ఇయర్లో సరుకు లేనుడుగా కూడా. కె రాఘవేంద్ర గారి గురించి ఒక ఏదైనా చెప్పండి సార్. గ్రేట్ డైరెక్టర్. దాసరి గారు, రాఘవేంద్ర గారు ఇద్దరు 2 సింహాలు ఇండస్ట్రీకి. ఈవి సత్యనారాయణ గారు గ్రేట్ క్రియేటర్స్. ఈవి గారు, కోడి రామకృష్ణ గారు, వీళ్ళందరూ డైరెక్టర్తో పనిచేసిన నేను. అందరు డైరెక్టర్స్, అందరు హీరోస్, అందరు గొప్పవాళ్ళు, నేను తప్ప. నేనేదో మామూలు. ఆ షూటింగ్ గ్యాప్లో ఇదివరకు ఏంటంటే, ఇప్పుడు షూటింగ్ గ్యాప్ అంటే సార్ మీ దృష్టి తీసుకొస్తున్నాను, ఎవరు క్యారవాన్లు అనుకుంటున్నా వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతుంటారు. అప్పుడు మీరు అన్నట్టు చెట్టు కింద కూర్చోవడం, లేకపోతే టెంట్ల కింద కూర్చోవడం, అవన్నీ కూర్చుని మాట్లాడుకునేవారు సరదాగా. ఆ కబుర్లు, ఈ కబుర్లు, ఫ్యామిలీ కబుర్లు చెప్పుకునేవారు. ఇప్పుడు ఆ కాంబినేషన్ లేదటండి. ఏం చేద్దాం మరి? అది కదా, అప్పుడు మీరు సంతోషంగా ఒక ఫ్యామిలీ ఇందాక అన్నారు కదా, ఫ్యామిలీ మేము కలిసి భోంచేసే వాళ్ళం, కలిసి మాట్లాడుకునే వాళ్ళం, అందరం ఒకే దగ్గర కూర్చునే వాళ్ళం. ఇప్పుడు కల్చర్ మారింది. ఎవడు గదిలో వాడు ఉన్నట్టుగా, ఎవడు క్యారవన్లో వాళ్ళు ఉంటారు. కనీసం పలకరించుకోవటాలు కూడా ఇప్పుడు ఉండవు. ఇప్పుడు ఇది గ్రేట్ అనుకుంటున్నారు వాళ్ళు, మేము అది గ్రేట్ అనుకున్నాం. ఇది మా ఇష్టం అంటారు. అట్టెట్లా అని మేము అడగటానికి మేమెవరం? వాడి ఇష్టం వాళ్ళది. ప్రొడ్యూసర్ పెడుతున్నాడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మాకు పెట్టకపోయినా మేము పని చేయడానికి వచ్చామనుకున్నాం, పని చేశాం.